विकसितवदना पद्मपत्रायताक्षी हेमाभां पीतवस्त्रा करगलित
సద్హేమ పద్మా వరాంగీ సర్వాలంకారయుక్తా సతతమభయదా భక్తనమ్రాం భవారీ శ్రీవిద్యాం శాంతమూర్తి సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీ మహేశ్వరీ మహాకాళీ పాహి సృష్టిలయంకరీ మహేశ్వరీ మహాకాళీ పాహి సృష్టిలయంకరీ మహేశ్వరీ మహాకాళీ పాహి సృష్టిలయంకరీ ఆదిశక్తి కాళరాత్రి అనికనే శంకరీ మహేశ్వరీ మహాకాళీ పాహి సృష్టిలయంకరీ ఆదిశక్తి కాళరాత్రి అళికనే శంకరీ మహేశ్వరీ మహాకాళీ పాహి సృష్టిలయంకరీ మహారూప మహామాయ మహాశక్తి మహామతి మహారూప మహామాయ మహాశక్తి
వీడియో తీసే వాళ్ళు జరగాలమ్మా. కాలకంటి పరాశక్తి కపాల మాలానిక క్షణ క్షణ సంకలిత పాలిక ప్రళయతానేత విశ్వాత్మిక ప్రకృతి పురుష కళా కృత్యైకాత్మిక అద్వయానంద సచ్చితానంద దీపిక పాగి పాగి లలితాంబిక పాగి పాగి లలితాంబిక పాగిమా 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 ఐగిరి నందిని నందిత మోదిని విశ్వవినోదిని నందినుతే గిరివరలింగ శిరోధిని వాసిని విష్ణు విలాసిని విష్ణునుతే భగవతి హేసితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరికుతే జయ 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 మహిళాసురమర్తిని రమ్యత
रूपे शूली कपाली बैरागी माली जटा विमोली निटलाक्षि कीली लोकत्रये सुंदरी ते गुरी सचित्रं नमाम्यहम् ॐ नमो भगवती कनकदुर्गे शान्तिरूपेण संस्थितः नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै 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 नमो नमः కర్నూలు ఉత్సవాల శుభారంభంగా డాన్స్ మాస్టర్ నారాయణ शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा ओम परमेश्वरा परा ओम निखिलेश्वरा हरा ओम जीवेश्वरेश्वरा कनरारा ओम मंत्रेश्वरा स्वरा ओम यंत्रेश्वरा स्थिरा ओम तत्रेश्वरा वरा नागरा शिव शिव शंकर हर हर शंकर जय जय शंकर दिगिरारा प्रियतांडव शंकर प्रकट शुभंकर प्रणय भयंकर दिगिरारा ఆకాశలింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి జడతని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అణువణువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రవికార వరదై ముంచై జలలింగమై ఘోరా వరమై వసమై ప్రబలమౌ భూలింగమై బలమిడరా జగమే నడిపే పంచభూతలింగేశ్వర కరుణించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా విశ్వేశలింగమై కనికరించరా విధిలింగ
అమృతమునిక పరపర జరిపి అమృతమే కురిపించరా రామేశలింగ మహిమ చూపరా పలు శుభములగని అభయముని లిఖితము సతతము అందించరా గ్రహణం నిధనం పాపరా కాళహస్తి లింగేశ్వర ప్రాణం నీవై ఆలింగనం మీరా జలలో కొలువై హరహరాత్మలింగమై నిలబడరా తుదివై గతివై సర్వజీవలోకేశ్వర రక్షించరా శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా శివ శివ హర హర జయ జయ దిగిరారా ప్రియతాండవ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర దిగిరారా మళ్ళీ మన ముందుకు వచ్చేస్తున్నారు నారాయణ స్వామి శిష్య బృందం. త్వరగా కృష్ణ శబ్దం ప్రదర్శించాలి. కూచిపూడి బృంద నృత్యము. జగత తొంగ దృగుడు తగరుంత దృగుడు జన్నతి నతిన నగణంత తగణం తగ తగజం తగ తగరుం తగ కృతక తగణం తగజం తగ తగ తరిత తరిత ధిమిత ధిమిత కిట తగతం తగిద తత్తం రారా తగిన రారా
స్వామిరారా రారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరారా యదువంశ సుధాంబుది చంద్ర స్వామిరారా యదువంశ సుధాంబుది చంద్ర యదువంశ సుధాంబుది చంద్ర రత్నాకర కర్నూలు దయచేసి ఉత్సవాల అందరూ మీరు బయట కూర్చోండి. తర్వాత హాల్లో కూర్చోండి. ఈ చిన్న మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ చేసుకుందాం. నారాయణ స్వామి గారు ఒక 15 నిమిషాలు కొంచెం టెస్ట్. ఆంధ్రప్రదేశ్ అవతరణ ఉత్సవాల్లో భాగంగా కర్నూలు ఉత్సవాల ప్రారంభోత్సవం ఈరోజు ఉదయం బ్రహ్మాండమైన ర్యాలీతో ప్రారంభమైంది. గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, కర్నూలు జాయింట్ కలెక్టర్ శ్రీ నూరుల్ గారు జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. చాలా బ్రహ్మాండంగా కర్నూలు నగర వీధుల్లో ఇవాళ కర్నూలు ఉత్సవ సంబంధించిన ర్యాలీ జరిగింది. ఇవాళ సాయంత్రం సాంస్కృతిక ప్రదర్శనలు ప్రారంభమవుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మన మధ్యలో గౌరవనీయులు మాజీ రాజ్యసభ సభ్యులు శ్రీ టీజీ వెంకటేష్ గారు, అలాగే కర్నూలు పార్లమెంట్ సభ్యులు శ్రీ బస్తిపాటి నాగరాజు గారు విచ్చేసి ఉన్నారు. మరియు ఆంధ్రప్రదేశ్ నాటక రంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారు విచ్చేసి ఉన్నారు. అలాగే నిర్మాత నటుడు శ్రీ బివి రెడ్డి గారు విచ్చేస్తున్నారు. వారందరూ వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. మీ అందరి చప్పట్ల ముందుకి విశిష్ట అతిథులు కూడా వచ్చారు. వారందరికీ సన్మానం చేసుకోవాల్సి ఉంది. జ్యోతి ప్రజ్వలన చేసి కర్నూలు నాటకరంగ అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ గారు, బివి రెడ్డి గారు, కర్నూలు విద్యాశాఖ అధికారి శ్రీ శామ్యుల్ పాల్ గారు వేదిక మీదకి రావాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. డిఓ గారు, డిఓ సార్ ఈ వైపు రండి సార్. చెప్తుంటే వీళ్ళు వచ్చి చెప్తున్నారు ఎందుకు? ఉండాలి, ఇంకొద్దు, ఇంకెవరు వద్దు. సన్మానం అందుకునేదంటే ఉండండి అంతే. ఆయన సన్మానితుడు అంతే, ఎవరో వచ్చి చెప్తారు. ముందుకు పెట్టుకోండి సార్, కాలర్నే కొంచెం ముందుకు పెట్టుకోండి. సార్ 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 కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శత్రుబుద్ధి వినాశ. కర్నూలు జిల్లా కళారంగం దేదీప్యమానంగా వెలుగొందాలని ఆకాంక్షిస్తూ మన ముఖ్య అతిథుల వారు జ్యోతి ప్రజ్వలన గావిస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు. అలనాటి రాజధాని అయిన కర్నూలు కళలకు కాణాచిగా అలరారుతూ ఉన్నది.
ఎందరెందరో లబ్ధ ప్రతిష్ఠులైన కళాకారులు జన్మించిన పుణ్యమైనటువంటి ప్రాంతం ఇది. గాడిచర్ల హరిసర్వోత్తమరావు లాంటి జాతీయ స్థాయి స్వాతంత్ర సమరయోధులు జన్మించిన అద్భుతమైన దివ్యమైన అవని కర్నూలు జిల్లా. త్యాగాల ఖిల్లాగా, పోరాటాల ఖిల్లాగా, పౌరుషాల ఖిల్లాగా గణితకెక్కిన కర్నూలు జిల్లా ఈరోజు కర్నూలు ఉత్సవాల్ని అత్యంత అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటోంది. అలనాటి స్వాతంత్ర సమర యోధుల్ని స్మరించుకుంటూ తెలుగు భాష కోసం, తెలుగు సంస్కృతి ఔన్నత్యం కోసం కృషి చేసిన మహామహులందరినీ స్మరించుకుంటూ కర్నూలు ఉత్సవాలు సభనుద్దేశించి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి చిత్రపటానికి పూలమాల సమర్పించారు. తెలుగు తల్లి చిత్రపటానికి పూలమాల సమర్పించారు. ఈరోజు మొదటి రోజు ఉదయం ర్యాలీ అద్భుతంగా జరిగింది. అలాగే ఇది రెండవ కార్యక్రమం. అంటే 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా పౌరాణిక నాటక పోటీలు ప్రతిరోజు ఇక్కడ జరుగుతుంటాయి. ఈరోజు కూడా జరిగాయి. రేపు, ఎల్లుండి, అలాగే 6వ తేదీ వరకు కూడా ఉంటాయి. మాకు ఈ అవకాశం రాష్ట్ర సాంస్కృతిక శాఖ, ఏపీ నాటక అకాడమీ, టీజీవీ కళాక్షేత్రం ఈ మూడింటి ఆధ్వర్యంలో జరుగుతుంది. కాకపోతే చొరవ టీజీవీ కళాక్షేత్రం తీసుకుని పెద్దలు నాటక అకాడమీ చైర్మన్ అడిగిన వెంటనే మంత్రి గారితో మాట్లాడి ఈ కార్యక్రమం 2 లక్షల రూపాయలు వారు ఈ కార్యక్రమానికి ప్రభుత్వం తరఫున మంజూరు చేశారు. వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అలాగే ఎంత ఖర్చు వచ్చినా కూడా మీరు ఖర్చు పెట్టండి, ఎక్కడ ఖర్చుకు వెనుకం చేయవద్దని చెప్పి పెద్దలు టీజీ వెంకటేష్ గారు అంతకు 3 ఇంతలు మనకు ఖర్చు అవుతుంది, అయినా కూడా ఎక్కడ వెనుకం చేయవద్దని చెప్పినటువంటి శ్రీ టీజీ వెంకటేష్ గారు ఒకసారి మీ అందరూ స్వాగతం చెప్తూ ఈరోజు జిల్లాలో ఉండేటువంటి జానపద, సాంస్కృతిక లేదా సాహిత్య ఇతర అన్ని కార్యక్రమాలు కూడా జరపడానికి ఈ వేదికను వారు ఒక అందమైనటువంటి, దేశంలో కాదు ఎక్కడ కూడా లేని విధంగా, ఎందుకంటే ఇక్కడ ప్రతి కార్యక్రమానికి మనం అన్నీ ఉచితంగానే ఇస్తాం, ఎవరి దగ్గర ఒక పైసా వసూలు చేయము, ఇటువంటి ఆడిటోరియం ఎక్కడా లేదు అని చెప్పేసి సగర్వంగా నేను చెప్పగలుగుతాను. దానికి పెద్దలు టీజీ వెంకటేష్ గారి కృషి ఎంత అంటే ఏ చిన్న సమస్య వచ్చినా వారు వెంటనే స్పందిస్తూ ఇప్పుడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు ఒకసారి థియేటర్తో చూసిపోతారు. వాళ్ళు అంత సహృదయులు వారు. వారందరికీ స్వాగతం పలుకుతూ పెద్దలు బివి రెడ్డి గారు మాట్లాడాల్సి కోరుతున్నాను. ఆత్మీయ మిత్రుడు మాజీ రాజ్యసభ సభ్యులు వెంకటేష్ గారు, మన కర్నూలు పార్లమెంట్ సభ్యులు నాగరాజు గారు, అదేవిధంగా మన నాటక అకాడమీ చైర్మన్ గోపాలకృష్ణ గారు, ఇక్కడికి ఈ ఉత్సవానికి వచ్చేసిన కళాకారులందరికీ కూడా నమస్సుమాంజలు. ఎంతో గొప్ప అయినటువంటి ఈ కార్యక్రమానికి రెండవది మన రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ఉదయం వెంకటేష్ గారు పొట్టి శ్రీరాములు గారిని గురించి గొప్పగా చెప్పుకుంటూ వచ్చాడు. ఆయన అడుగుజాడల్లో ఈనాటి పాలకులైతేనేమి, ప్రభుత్వపరమైనటువంటి పెద్దలైతేనేమి, కళాభిమానులైతేనేమి, మీరందరూ కూడా ఒక మంచి సద్భావన, సహృదయంతో ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ రేపు రాబోయే రోజుల్లో కూడా కర్నూలు పట్టణం ఇంత గొప్పగా ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించినందుకు మూల కారకులైనటువంటి టీజీ వెంకటేష్ గారికి, వారికి ఒక్కరికే ఇది సాధ్యమవుతుంది. మన రాయలసీమ జిల్లాల్లో మొత్తంలో కూడా చూసుకుంటే కనుక ఎన్నో తనలోని దాతృత్వపు ఛాయలను 10 మందికి పంచిపెట్టేటువంటి మహాయుగ పురుషుడు అని చెప్పొచ్చు మనం ఒక విధంగా వెంకటేష్ గారిని. ఏదో స్వార్థం ఆశించి చేయడమే కాకుండా తన వంతు పాత్రను తను పోషిస్తూ ఈ కళాకారులందరికీ చేయూతగా ఉంటూ ఈనాడు ఈ టీజీవీ కళాక్షేత్రం ఇంత గొప్పగా ఎదగడానికి కూడా ఒక ముఖ్య కారణభూతులైనటువంటి వెంకటేష్ గారిని మనం అందరం అభినందించాల్సినటువంటి విషయము. అంతటి గొప్పవారు, వాళ్ళలోని దాతృత్వాన్ని ఈ కళలకే కాకుండా సామాజిక వ్యవస్థలో భాగంగా తన వంతు పాత్రను తను పోషిస్తూ కొన్ని ఏళ్ల తరబడి నుంచి కార్యక్రమాలను నడిపిస్తున్నందుకు వారికి అల్లా మాలిక్ షిర్డీ సాయినాథుని యొక్క ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి నాగరాజు గారు మాకు చాలా కాలం నుంచి మా పత్రిజీ గారికి పరిచయస్తులు. అంటే ఆయన 9, 10వ తరగతి చదువుకునే రోజుల్లోనే
మా పిరమిడ్ మెడిటేషన్ సెంటర్లో ధ్యానం నేర్చుకున్నటువంటి వ్యక్తి, అంటే ఒక క్యారెక్టర్ని బిల్డ్ చేసుకున్నటువంటి వ్యక్తి. అటువంటి వారి సమక్షంలో రెండవది మన గోపాలకృష్ణ గారు చాలా గొప్ప కళాకారుడు. మాకంతా కామన్ ఫ్రెండ్ ఉండేవాడు నరసింహారావు గారు అని చెప్పి. ఆ నరసింహారావు గారి దగ్గర అందరం అప్పుడప్పుడు కలుస్తూ ఉండేవాళ్ళం. కొన్ని ఏళ్ల తరబడిగా ఈ కళను పోషిస్తూ అటువంటి వారికి వారి యోగ్యతను బట్టి ఈనాడు చంద్రబాబు గారు వారికి ఇచ్చినటువంటి నాటక అకాడమీ చైర్మన్ సరైన న్యాయాన్ని చేకూరుస్తున్నందుకు వారికి మనం కర్నూలు పట్టణ వాసుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మన ఈ కళాక్షేత్రానికి వచ్చి గొప్పగా ఈ కార్యక్రమాలు నిర్వర్తించినందుకు మరి ఒక్కసారి అభినందిస్తూ అల్లా మాలిక్ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు పెద్దలు. నాటక అకాడమీ వైభవోపేతమైనటువంటి కళలకి మళ్ళీ కృష్ణదేవరాయల పరిపాలనలో వైభవంగా ఎలా ఉన్నాయో అటువంటి వేదికనిచ్చినటువంటి మహానుభావులు టీజీ వెంకటేష్ గారికి సాష్టాంగ నమస్కారం చెప్తూ, మా ఎంపీ గారు నాగరాజు గారికి, మా భగవాన్ సాయిబాబా బివి రెడ్డి గారికి, పెద్దలకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, ఈ కార్యక్రమాన్ని ఇంత అందంగా ఇంత వైభవంగా రూపుదిద్దినటువంటి టీజీవి కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులే గారికి, వారి కార్యవర్గ సభ్యులకి, ఆహుతులైన పెద్దలకి, వేదిక ముందున్న గండ్లూరు దత్తాత్రేయ శర్మ గారికి నమోవాకాలు చెప్పుకుంటూ, ఇంకా అనేక మంది పెద్దలు ఇప్పటి వరకు కూడా తమ ప్రదర్శనలతో మన హృదయాలని కొల్లగొట్టినటువంటి నర్తకీమణులందరికీ, నటులందరికీ కూడా నాటక అకాడమీ తరఫున, ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక వ్యవహారాల శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఎందుకంటే పొట్టి శ్రీరాములు గారిని, ఆయన కథని ఉమ్మడి రాష్ట్రంలో మేము ఒక నాటకంగా రూపొందించాం. అమరజీవి అనేటువంటి నాటకం, అది నంది అవార్డ్స్ కూడా వచ్చాయి. చాలా గొప్పగా ఆయన చరిత్రను మనం ప్రజెంట్ చేసుకోగలిగాం. అటువంటి మహనీయుల యొక్క స్ఫూర్తితో, త్యాగాలకి ఆయన ఎంత ఆయన చరిత్ర ఆ తర్వాత చదువుతూ ఉంటే ఆయన జరిగినటువంటి ఒక ఘంటసాల గారు, ఒక టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఆ బాడీని తీసుకెళ్ళినప్పుడు మద్రాసులో ఉన్న తెలుగు వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టిన విధానం తర్వాత కానీ యాజిటేషన్ జరిగి మనకు ఆంధ్రప్రదేశ్ రాలేదనేటువంటిది మనకు చరిత్ర చెప్తున్న సత్యం. అటువంటి చారిత్రక పురుషుల్ని, త్యాగమూర్తుల్ని ఈ రోజున మనం తలుచుకుని వాళ్ళకి నివాళులు అర్పించడం అనేది నిజమైన తెలుగువాడి యొక్క తెలుగు ధనానికి యొక్క ప్రతీక అనేటువంటి ఆంధ్ర రాష్ట్రం యొక్క అవతరణానికి యొక్క పరిపూర్ణమైనటువంటి యొక్క న్యాయం అని చెప్పేసి నేను సవినయంగా తెలియపరుస్తూ ఉన్నాను. ఈ వేదికను గురించి చెప్పాలంటే ఇక్కడ నేను టీజీ వెంకటేష్ గారు నాకు ఎంతో, నన్ను ఇంటికి వెళ్ళినప్పుడు నాకు ఎంతో గౌరవం చేశారు. ఆయన ఇంత కళాహృదయం ఉందని నేను అనుకున్న తర్వాత భరత్ గారు కూడా మాకు అప్పుడప్పుడు కలుస్తూ ఉంటారు. అక్కడ సాంస్కృతిక కార్యక్రమాల్లో అనేక వేదికల మీద మేము కలుస్తూ ఉంటాం సార్. ఎందుకంటే కళా పోషకుడు లేనిదే కళాకారుడు ఏం చేయలేడు. ఇందాక మా కళాకారుల సమస్యలు మనం మాట్లాడుకున్నప్పుడు నేను చెప్పాను, ప్రజాప్రతినిధులను కలవండి, కళా పోషకులను కలవండి, మన విషయాలు చెప్పండి, వాళ్ళు స్పందిస్తారని కూడా మా కళాకారులు మేము చెప్పడం జరిగింది. నాటక అకాడమీ నుంచి చేయాల్సిన సహకారం చేస్తాం సార్. మీరింత వైభవమైనటువంటి థియేటర్ని ఇచ్చారు, అనేక లక్షల రూపాయలు మీరు దానంగా ఇస్తున్నారు. ఇక్కడ నేను ఇంతకుముందు ఓబులే గారికి ఒక ప్రపోజల్ పెట్టాను, ఒక ట్రైనింగ్ సెంటర్ని కూడా ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తే దానికి అకాడమీ సహకారం ఉంటుంది. పెద్దలు మీరు దానికి మీ యొక్క ఔదార్యాన్ని ప్రకటించాలని నేను తప్పకుండా మీ ఆలోచనలు చెప్పాలని నేను చెప్తాను. ఎందుకంటే ట్రైనింగ్ లేక నాటక కళ వెనకబడిపోయింది సార్. పాపం ఎక్కడెక్కడో నేర్చుకుని ప్రదర్శనలు చేస్తున్నారే కానీ ఒక శాస్త్రీయత, ఒక సిలబస్ పరంగా ఒక, ఎందుకంటే పద్య నాటకం నేర్చుకోవడానికి ఒక్క నిమిషంలో నేను ముగిస్తాను. నేను ఎందుకు చెప్తున్నానంటే పద్య నాటకం నేర్చుకోవాలంటే శాస్త్రీయ సంగీతం తెలిసి ఉండాలి, అభినయం తెలిసి ఉండాలి, ఛందస్సు తెలిసి ఉండాలి, సరిగమలు తెలిసి ఉండాలి, అనేకమైనటువంటి యొక్క శాఖల్లో ప్రవేశం ఉండాలి. ఏదో పద్యం నేర్చుకుని పాడేస్తున్నామని అనుకుంటున్నారు, కాదు. పద్యాన్ని గణ విభజన చేస్తూ ఇదంతా ట్రైనింగ్లో వస్తే పూర్వపు నటులందరూ పద్యం ఎక్కడా కూడా ఒక అక్షరం కూడా తప్పుపోకుండా హస్వాలు అన్నీ కూడా అద్భుతంగా చెప్పేవాళ్ళు.
ఆ ట్రైనింగ్ మిస్ అయింది. ఆ ట్రైనింగ్కి ఒక సెంటర్గా దీన్ని తయారు చేసుకుంటే, నేను మా ఎంపీ గారు ఉన్నారు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు కొన్ని అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ కూడా డెఫినెట్గా నేను అకాడమీ నుంచి అందరినీ కలుస్తాను. ఇది ఒక అభివృద్ధి పదంలోకి రావటానికి నా శాయశక్తులు నా ప్రయత్నం చేస్తాను. పెద్దలందరూ ఆశీస్సులు తీసుకుంటానని చెప్పి సవినయంగా తెలియపరుచుకుంటూ, ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ని ఓబులయ్య గారు ఆయన ఏం చెప్పినా వెంకటేష్ గారు నో అనరని నాకు తెలుసు. ఎందుకంటున్నాడు అదే, లేకపోతే ఎంత సాధించలేరు కదా. ఇప్పుడు మనం చేసిన చరిత్ర, ఒక చరిత్ర నిలబడాలంటే, ఒక కృష్ణదేవరాయల్లో ఇంతవరకు నిలబడ్డా అంటే చరిత్రలో కవుల్ని కళాకారులు పోషించడం మాత్రమే. ఆయన పరిపాలన ఎంత గొప్పగా చేసినా కూడా కళలను పోషించిన ప్రభువే భోజుడు అంటాము, కృష్ణదేవరాయలు అంటామే, కానీ రెండో ప్రభువుని ఎవరిని గుర్తుపెట్టుకోము. కళాకారులు అంతటి పవర్ఫుల్ వెపన్స్ అన్నమాట అండి. మీరు ఒక్కటి ఆలోచించండి, నాటకాలు రాసిన కవులు మాత్రమే ప్రజల హృదయాల్లో ఉన్నారు, కానీ విశ్వనాథ సత్యనారాయణ గారు కూడా ఎవరికి తెలియదు. జాషువా గారు కూడా 4 పద్యాలు కార్డు సీన్లో పెడితే ఇవాళ హరిశ్చంద్ర నాటకంలో జాషువా గారి పేరు చిరస్థాయిగా ఉండిపోయింది. కాబట్టి మరి ఈ మహానుభావుల యొక్క చరిత్ర నిలబడాలంటే ఒక కళను పోషించడం, ఇవాళ ఇది శాశ్వతం కదా. ఇది టీజీవి కళాక్షేత్రం అంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నటువంటి కళాక్షేత్రం ఇది. ఇక్కడి నుంచి ఒక తయారై వచ్చాము అని చెప్పుకున్నప్పుడు, మేము టీజీ వెంకటేష్ గారి దగ్గర ఆయన యొక్క ఇన్స్టిట్యూట్లో మేము తయారై వచ్చాము అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా రావాలని ఆశపడుతూ, దానికి తప్పకుండా నాటక అకాడమీ నుంచి కూడా మా శాయశక్తుల మేము ఎంతవరకు చేయగలం అంతవరకు చేస్తామని చెప్పి సవినయంగా తెలియపరచుకుంటూ, నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. శేఖర్ గారు, శర్మ గారు, ఇంకా ఎవరైనా ఎక్స్ కార్పొరేటర్ లీడర్లు ఉంటే స్టేజ్ని అలంకరించాలని కోరుతున్నాను. కర్నూలు పట్టణంలోని టీజీబీ కళాక్షేత్రంలో జరుగుతున్నటువంటి కర్నూలు ఉత్సవ్ కార్యక్రమానికి ఇచ్చేసి వేదిక మీద ఆశించినటువంటి మాజీ రాజ్యసభ సభ్యులు మరియు పారిశ్రామికవేత్త అయినటువంటి టీజీ వెంకటేష్ గారికి, అలాగే గోపాలకృష్ణ సార్ గారికి, మరియు బీవీ రెడ్డి సార్ గారికి, డిఓ గారికి, పత్తి ఓబులయ్య గారికి, ప్రతి ఒక్కరికి వేదిక మీద, మరి వేదిక ముందుగా ఉన్నటువంటి కళాకారులకు, ఇక్కడికి ఇచ్చేసిన సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు పొట్టి శ్రీరాములు గారి యొక్క గురించి తలుచుకుంటూ ఉంటే, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం ఆయన ఏ విధంగా అయితే పరితపించారో, కర్నూలు అభివృద్ధిలో భాగంగా మన పారిశ్రామికవేత్త అయినటువంటి మాజీ రాజ్యసభలో టీజీ వెంకటేష్ గారు ఎంత తప్పిస్తారో నేను, ఎందుకంటే సార్ గారికి దగ్గరగా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి వ్యక్తిని కాబట్టి మరొక్కసారి సార్కు ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నా కర్నూలు అని చెప్పేసి ఎక్కడికి పోయినా కూడా కర్నూలు అభివృద్ధిలో భాగంగా ఉంటూ ఉండేవాళ్ళు సార్. అంతేగాక ఇక్కడ కూడా ఒకప్పుడు ఖాళీ స్థలం ఉండేది. అటువంటి దాన్ని ఈ కళాక్షేత్రంగా మలిచినందుకు ఆ రోజుల్లో, ఈరోజు కూడా మనం కళలకు ఆద్యం పోస్తూ, ఈ కళలను పోషిస్తూ, కళలు వెనకబడిపోతున్నా కూడా వాటికంతా ఒక వేదికను ఏర్పాటు చేసి ఇక్కడ ఈరోజు సార్తో పాటు మేము ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా సార్ పక్కన కూర్చున్నందుకు మరొకసారి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఎందుకంటే టీజీబీ అంటేనే ఒక బ్రాండ్ కర్నూలుకి. ఎందుకంటే కళలు ఒకటే కాదు, నేను నాకు జరిగిన సంఘటన చెప్తా. ఒకటి ఎగ్జాంపుల్, మేము 2017లో ఒక సినిమా తీసుకుంటే రాయలసీమ లవ్ స్టోరీ అని చెప్పేసి సార్ దగ్గరికి పోయి సార్ ఆశీర్వాదం కోసం పోతే సార్ ఫంక్షన్లు ఫ్రీగా ఇచ్చాడు మాకు. అంటే కళల మీద సార్కు ఉన్నటువంటి మక్కువ నేను చెప్పేది, కళలను పోషించాలని చెప్పేసి మేము సినిమా షూటింగ్ ప్రారంభోత్సవం సార్తో రిబ్బన్ కటింగ్ చేయకపోతే మాకు మౌర్యంలో ఆ ఫంక్షన్ అంతా ఫ్రీగా ఇచ్చేశారు ఆ రోజంతా, వితౌట్ ఎలక్ట్రిసిటీ బిల్ లేకుండా. అంటే సార్కు ఉన్నటువంటి కళల మీద ఉన్నటువంటి మక్కువ నేను తెలియజేస్తా ఉన్నాను, నాకు జరిగినటువంటి అనుభవం కూడా. కాబట్టి టీజీబీ గారి ఆధ్వర్యంలో ఈ కర్నూలు పట్టణం ఇంకా అభివృద్ధి చెందాలి. ఎందుకంటే ఇప్పుడే గోపాలకృష్ణ సార్ అయితేనేమి, బీవీ రెడ్డి సార్ అయితేనేమి, పత్తి ఓబులయ్య గారు చెప్పినట్లు సార్ మీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక అకాడమీ కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి ఏర్పాటు చేస్తే మేము కూడా సెంట్రల్ నుంచి సార్ చెప్పినట్టు ఏదైనా సహకారం ఉంటే మేము దాని మా వంతు సహకారం చేస్తాం సార్. ఎస్పెషల్లీ మీరు నిర్మించినటువంటి ఈ కళాక్షేత్రాన్ని భవిష్యత్ తరాలకు అందించాలంటే దానికి సంబంధించినటువంటి అకాడమీ కూడా ఏర్పాటు చేస్తే చాలా సంతోషం సార్. కాబట్టి దయచేసి దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మా తరఫున కూడా విన్నవించుకుంటా ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మరియు ఇక్కడికి ఇచ్చేటువంటి పాత్రికేయులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. నమస్కారం అండి. కర్నూలు గురించి ఒక పద్యం
మహమ్మద్ మియా గారు పాడి వినిపిస్తారు. తర్వాత సార్ మాట్లాడతాడు. అమ్మా సీను, రాజులకు కవులు కూడా చాలా ముఖ్యం. టీజీవి కళాక్షేత్రాన్ని నిర్మించి ఈరోజు మాకు అందరికీ ఒక స్టేజ్ ఏర్పరిచిన టీజీ వెంకటేష్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు. మన కర్నూలు జిల్లా ప్రశస్తాన్ని గురించి మన పత్తి ఓబులయ్య గారు ఒక మంచి పద్యం రాశారు నిన్న, దాన్ని ట్యూన్ చేశాము. ఒకసారి గట్టిగా చప్పట్లు కవికి కూడా. కనరండి ఘనమైన కర్నూలు జిల్లాను, కనరండి ఘనమైన కర్నూలు జిల్లాను, దివ్యధామములకు నిలయధాత్రి, మహనంది యాగంటి మంత్రాలయంబున శ్రీశైల మహోబిలవాసి బెంచే, రేనాటి సూర్యచంద్రులు వెలిసిన గడ్డ బంగారు కడ్డి పరువు దొడ్డ, భువిని కొండారెడ్డి బురుజుతో భువిని కొండారెడ్డి బురుజుతో కర్నూలు ఖ్యాతిని పెంచును యశముగాంచే, పండిత కవి గాయక నటమండితంబు కోట్ల దామోదరము PVTGవి కూర్మితోడా, కోట్ల దామోదరము PVTGవి కూర్మితోడా, ఘనుడు సర్దారు నాగప్ప కాంతి బెంచే, నేటి కర్నూలు జిల్లాకు సాటి లేదు. నేటి కర్నూలు జిల్లాకు సాటి లేదు ఇచట, ధన్యవాదాలు. పెద్దలు మన చైర్మన్ గారు, మాజీ రాజ్యసభ సభ్యులు దాత శ్రీ టీజీ వెంకటేష్ గారు మాట్లాడవలసిన కోరుతున్నాం. ఇక్కడ వచ్చిన కళాకారులకు, కళాభిమానులకు, పెద్దలకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ సందర్భంగా కర్నూలు ఉత్సవ్ 2025 కార్యక్రమాన్ని మనకు 2 రకాల అకాడమీ ద్వారా ఒకటి, మరి ఆర్డీఓ ప్రభుత్వ పరంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. దీనికి తోడుగా టీజీవి కళాక్షేత్రాన్ని ఎన్నుకొని టీజీవి కళాక్షేత్రాలు ఈ కార్యక్రమాల్ని రాష్ట్ర అవతరణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలు, మిత్రులు, మనకు ఇక్కడ ఎంపీ గారు బస్తిపాటి నాగరాజు గారు, అలాగే బివి రెడ్డి గారు మా మిత్రులు, డిఓ గారు శ్యాముల్ గారు, గోపాలకృష్ణ గారు, ఇంకా గోపాలకృష్ణ గారు కొద్దిగా ఎక్కువ మా గురించి చెప్పారు. అంత అర్హత లేకున్నా వారు చెప్పిన విధానానికి వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి బివి రెడ్డి గారు ఎప్పుడు ఈ కళాక్షేత్రానికి వచ్చి వాళ్ళు ఎప్పుడు బ్లెస్ చేస్తుంటారు వారికి. మరి అలాగే మా పక్క గ్రామంలోనే ఉన్న యువ నాయకుడు ఎంపీ నాగరాజు గారు వచ్చారు, వారికి. మరి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే అందరూ చేయూతనివ్వాలి. అందరూ చేయూతనిచ్చినప్పుడే ఇటువంటి కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి. మరి ఇక్కడ నాకు కనబడుతుండేది మన ఎప్పుడు ఓబులే గారు ఎప్పుడు ఉంటారు. ఓబులే గారు కళాక్షేత్రాన్ని ఆయనే ఫ్యామిలీగా తీసుకొని ముందుకు వెళ్తున్నారు. ఆయన ఫ్యామిలీతో అందరూ వెళ్ళిపోయినా ఆయన మాత్రం కళాక్షేత్రాన్ని అంటు పట్టుకొని ఉన్నాడు. మరి దానికి తోడుగా ఇక్కడ నాకు కనబడుతున్న మహమ్మద్ మియా గారు, వినయతుల్లా గారు, వారు ఇంకా మిత్రులు ఉన్నారు, యాగంటి సార్ గారు, ఇంకా ఎవరు వచ్చారు ఇక్కడ, అందరూ ఉన్నారా? రామస్వామి గారు, బాల వెంకటేశ్వర గారు, మరి దాసేటి రాలేదు అనుకుంటా, అందరూ ఎక్కడ ఉన్నారు? మహమ్మద్ మియా, సివి రెడ్డి గారు, ఆంజనేయులు గారు, శివయ్య గారు,
ఇనయతుల్లా గారు, రాజరత్నము, శ్రీనివాసరెడ్డి, ఈశ్వరయ్య, గురుమూర్తి, మద్దయ్య, రాముడు, లక్ష్మణ్, రమణ, రమేషు, క్రిస్టఫరు, పాండురంగయ్య, లక్ష్మీకాంతరావు. కార్యక్రమాలు ఎంత పెద్దవి చేసినా వెనక ఉండి నడిపించే వాళ్ళు లేకపోతే సక్రమంగా నడవు. మేము ఎంత డొనేషన్లు ఇచ్చినా, ఎంత పెద్ద ప్రాజెక్టులు కట్టినా దాన్ని నిర్వహించేవారు సక్రమంగా లేకపోతే నాకు అది సక్సెస్ఫుల్ కాదు. టీజీవీ కళాక్షేత్ర కన్నా 10 కన్నా ఎక్కువ డొనేషన్లు చాలా ఇచ్చాను ఈ ప్రాంతాల్లో, కర్నూలు చుట్టుపక్కల. కానీ అవి కొన్ని నడుస్తున్నాయి చాలా చక్కగా, కొన్ని మాత్రం నడటం లేదు. అలాంటివి సరిగా నడటం లేనివి ఒక షాదిఖానా ఉంది, అప్పుడే 1,30,00,000 పెట్టాను చాలా సంవత్సరాల కిందట. రోషా గారు ఇది చేశారు, దాన్ని సక్రమంగా నడుపుకోవాలి. దాన్ని కూడా మియా నువ్వు కొద్దిగా తీసుకుని ఏమన్నా నడుపుతావా? అక్కడ కూడా కవాలి గివాలి అంతా చేస్తావా? మొదలుపెట్టు కొద్దిగా ఇద్దరు మియాలు ఉన్నారు కదా, ఓకే. దీన్ని మర్చిపోతావా? తప్పకుండా చేస్తాం. ఓబులే బంధు విముక్తులు అవుతారా? అక్కడ చేయండి, కొద్దిగా బాగుంటాయి. తమాషగా ప్రోగ్రాంలు చేసి నేను కొద్దిగా చెప్తాను వాళ్ళకు. అంటే బీ క్యాంప్లో కళ్యాణం కట్టాము, ఎంప్లాయీస్కి గాను చాలా పెద్దది కట్టాను ఆ టైంలో, అదే బిగ్గెస్ట్ వన్. మరి అది ఎందుకో సక్రమంగా నడపడం లేదు. దాన్ని కూడా వీల్స్లో పెట్టాలి, మంచిగా నడపాలి. ఇలా చాలా కొన్ని ప్రాజెక్ట్స్ పెద్ద పెద్ద కట్టినాయి, నడుస్తుంటే చాలా సంతోషంగా ఉంటాయి. అవి నడవలేదనుకో కొద్దిగా బాధాకరంగా ఉంటాయి. మేము పెట్టడం కాదు, నడపడం చాలా ముఖ్యం. నడిపే వాళ్ళు బాగున్నారంటే ఇచ్చేవాళ్ళు చాలామంది దాతలు వస్తారు. సో వీరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి మరొకతోరి వీరు చక్కగా నడుపుతున్నందుకు ఇంకా చాలామంది రావాలి. అందరూ కలిసికట్టుగా ఇక్కడ మెంబర్లు అయినాక అందరూ కలిసికట్టుగా పనిచేయాలి. అందరికీ ఒకటే చైర్ అనేది ప్రెసిడెంట్ ఒకటే ఉంటుంది, సెక్రటరీ ఒకటే ఉంటుంది. అందరికీ ఆ చైర్లు పంచలేము. ఆ చైర్లో ఎట్లా కూర్చోవాలనేది ఎలా ఇన్వాల్వ్మెంట్ అవుతుంటారో అది ఆటోమేటిక్గా వస్తూ పోతుంటుందని మీకు తెలియజేస్తుంటాను. మరి అలాగే ఈరోజు ఈ కార్యక్రమం రాష్ట్ర అవతరణ మనం సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. దాని వెనక ఎంతో బాధ ఉన్నదని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మనం అంతా అనుకునేది ఎంతో చక్కగా అందరూ పండగ మాది చేసుకుంటున్నాం ఈ అవతరణ. దాని వెనక కథ ఎంతో భయంకరమైనది. సత్యాగ్రహం చేశారు పొట్టి శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు పేరు వచ్చేదే చాలామంది ఆయన్ని ఇంతవరకు గౌరవిస్తున్నది ఇన్ని సంవత్సరాలుగా. మెజారిటీ ఓన్లీ వైశ్యులు వచ్చి గౌరవించేవాళ్ళు. ఆయన చేసిన త్యాగము ఒక వైశ్యులకు కాదు, తెలుగు బిడ్డలందరికీ చేశారు, తెలుగు ప్రజలందరికీ చేశాడు. ఆయన చరిత్ర చెప్తే ఎస్సీ కులం, ఎస్సీ క్యాస్ట్ వాళ్ళకు కూడా, ఎస్సీ బీసీ వాళ్ళ బాత్రూంలు కడిగాడు, అక్కడ వెళ్ళాడు, సేవ చేశాడు, మహాత్మా గాంధీని ఫాలో చేశాడు. అలాంటి మహానుభావుడు ఆయన. ఒక శెట్టిగా చూడొద్దండి, ఒక తెలుగు బిడ్డగా చూడండి, తెలుగు ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన వాడిగా చూడండి అని మీకు సభాముఖంగా తెలియజేస్తాను. అప్పుడు గౌరవిస్తే టీజీ వెంకటేషో లేకపోతే ఇంకో పుల్లయ్య సెట్టో ఇంకో సెట్టో పోయి గార్లాండ్ వేసేవాళ్ళం. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దీన్ని స్వీకరించి పెద్ద ఎత్తున పొట్టి శ్రీరాములు గౌరవించే విధంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణగా వారిని గౌరవించే విధంగా చంద్రబాబు గారు ముందుకు తీసుకోబోతున్నారు. కాబట్టి పొట్టి శ్రీరాములు వెలుగులోకి వచ్చాడు. ఇప్పుడు ఆ వెలుగులోకి తెచ్చిన ముఖ్యులు చంద్రబాబు నాయుడు గారు, వారికి కూడా ధన్యవాదాలు తెలియదు. ఎంతోమంది శ్రమించారు, ఎంతోమంది సేవలు చేశారు. ఇంతకుముందు మనకు చెప్పారు కదా, మనకు పెద్దలు గోపాలకృష్ణ గారు చెప్పారు. వాళ్ళు రాసిన పద్యాలు, వాళ్ళు రాసిన కళాకారుల్ని పోషించిందో వాళ్ళు గుర్తు వచ్చే విధంగా కొన్ని పనులు చేసింటారు. దాన్ని వెలుగులో తీసుకొచ్చింది కొన్ని కారణాల వల్ల వెలుగులోకి వచ్చాయి. చాలామంది ఉండొచ్చు, చాలామంది వెలుగులోకి రాలేదు.
సో వెలుగులోకి తెచ్చారు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈరోజు వెలుగులోకి తెచ్చారు. వారికి కూడా సభాముఖంగా ఆంధ్ర ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని దగ్గర పొట్టి శ్రీరాములు విగ్రహాలు ఉన్నాయి, తెలంగాణలో విగ్రహాలు కొన్ని తీసిపారేశారు, కానీ ఇట్స్ ఓకే. మరి ఆయన పేరుండే యూనివర్సిటీ కూడా తీసేశారు. కానీ ఎక్కడో మనకు బ్రిటిషర్సు లేకపోతే అంతకుముందు ఔరంగజేబు లేకపోతే వాళ్ళ పేర్లు అంటివి ఉండేవి, అలాగే తెలంగాణలో ఉన్నాయి. కానీ పొట్టి శ్రీరాములు మాత్రం పీకిపారేశారు. ఎందుకో అది అర్థం కాని సమస్య. ఇది ఓట్ల కోసం చేసే సమస్య అని తెలియజేస్తున్నాను. ఆయన తెలుగు ప్రజల కోసం పోరాడు. తెలంగాణలో ఉండే తెలుగు ప్రజలు కాదా, తెలుగు ప్రజలకు విముక్తి కోసం ఒక వేరే వాళ్ళతో ఉండకుండా వేరే భాష ఉండే వాళ్ళ దగ్గర వాళ్ళ డామినేషన్లో బతకరాదు. వాళ్ళకన్నా ఎక్కువ పాపులేషన్ ఉన్నా మనకు విద్యాలయాలు లేవు, మన సంస్కృతి వేరు, మన సంస్కృతి అనుగుణంగా మనం పోవాలి. తెలుగు ప్రజల అంతా ఒక సంస్కృతిగా ఉంటుంది. మన మీద వేరే భాషలు రుద్దరాదు అనేది భారతదేశంలోనే ఒక మార్గాన్ని దశ చూపించినోడు పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగమని మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మరి అటువంటి గొప్పలు మనకు ఈరోజు వెలుగులోకి ప్రజలందరికీ, విద్యార్థులకు అందరికీ తెలిసే విధంగా ఇటువంటి ఉత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సో మీ అందరికీ తెలియజేసేది ఏమంటే, నాయకుల చరిత్రను కూడా మనం అప్పుడప్పుడు చదువుతూ ఉండాలి. వారు చేసిన ఘనత, వారు చేసిన త్యాగాలు మనం చూస్తూ ఉండాలి. ప్రణబ్ ముఖర్జీ గారు, ఆయనతో కలిసినప్పుడు మేము సమైకాంత పోరాటంలో ఆయన అన్నాడు, ఇది ఒక చరిత్ర, మీ తెలుగు ప్రజలు కొట్లాడేది, సమైకాంధ్రగా కొట్లాడేది ఒక చరిత్ర అని ఫస్ట్లో చెప్పాడు. మళ్ళీ కొన్ని కారణాల వల్ల మారిండొచ్చు. తెలుగు ప్రజలు ఫైటు, మీరు చేస్తున్న యుద్ధం అంటే సమైకాంధ్ర యుద్ధం, మీరు చేస్తున్నది చాలా గౌరవించదగ్గది. మేము ఫెయిల్ అయిపోయినాం ఆ కార్యక్రమంలో. ఆయన చెప్పింది ఏమంటే, భారతదేశంలో ఒక ఉనికి అలాగే ఉండేటట్ల, ఒక సంస్కృతి అలాగే ఉండేటట్ల తెలుగు రాష్ట్రం మొట్టమొదట దేశానికి మార్గం చూపించింది. భారతదేశం ఐక్యంగా ఉండాలంటే ఇలాంటివి చేసినందుకే ఐక్యంగా ఉన్నది ఈరోజు. లేకపోతే ఎవరు డామినేషన్ ఉంటారో, ఎవరు నాయకత్వం వహిస్తుంటారో వాళ్ళు వాళ్ళ లాంగ్వేజ్ని రుద్దేదానికి ప్రయత్నిస్తుంటారు. మద్రాసులో రాష్ట్ర విభజన తర్వాత కూడా మద్రాస్ సిటీలో తెలుగు ప్రజలు ఎక్కువగా ఉండేవారు, తమిళియన్స్ కన్నా ఎక్కువ ఉండేవాళ్ళు. కానీ మనం చరిత్ర చూస్తే తెలుగు విద్యాలయాలు కానీ, తెలుగు మహోన్నతకు కానీ, తెలుగు సినిమాలు కానీ అన్నీ ఎంతో మన సంస్కృతి మద్రాస్ సిటీలో ఉండేది. కానీ ఎప్పుడు మనం బయటకు వచ్చామో, మన బలం ఎప్పుడు తగ్గిపోయిందో అప్పుడు ఎక్కడా తెలుగు కనపడని విధంగా ఏదో తెలుగు మాట్లాడితే అగౌరవంగా ఉంటుందని, తెలుగు మాట్లాడే మినిస్టర్లు ఉన్నా తెలుగు మాట్లాడకుండా దాబెట్టుకొని ఉంటారు, తెలుగు వాళ్ళగా ముద్ర వేస్తారని. వాళ్ళ ముఖ్యమంత్రులు తెలుగు వాళ్ళైనా వాళ్ళు చెప్పుకోరు కొంతమంది. ఇలా మన భాషకు ప్రపంచంలోనే ఒక పెద్ద గౌరవం ఉన్నది. తెలుగు ప్రజలు, తెలుగు వారన్నా ప్రపంచంలో ఒక ఉన్నత స్థాయిలో వెలగటమే కాకుండా వారికి ఉన్నత స్థాయిలో గౌరవాన్ని కూడా ఉన్నదని సభాముఖంగా తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాల వల్ల ముందుకు మనం బాగా ఐక్యంగా ముందుకు పోయేదానికి తెలుగు ప్రజలకు కలుగజేస్తుందని. అలాగే గుమ్మడి గోపాలకృష్ణ గారు రెండు విషయాలు చెప్పారు. ఒకటి, ట్రైనింగ్ సెంటర్, నాటక అకాడమీ ఒకటి పెట్టండి, ట్రైనింగ్ సెంటరు. తప్పకుండా దగ్గర ఒక వెనక భాగంలో దగ్గర ఒక 50 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు కావచ్చు. దాన్ని కూడా వెనక భాగంలో కట్టిస్తాము.
దానికి తోడుగా మ్యూజికల్ కూడా పాసిబిలిటీ ఉంటే మ్యూజికల్ అకాడమీ రెండు కలిపి పెట్టేదానికి అవకాశం ఉంటే పెట్టిస్తాము. వెనక పెట్టించి ఇది వాడుకుంటాము, వెనక ట్రైనింగ్ చేస్తుంటాము. రెండు వాడుకునే విధంగా నిత్య కళ్యాణం పచ్చతోరణం ఉండే విధంగా ఈ కళాక్షేత్రాన్ని ముందుకు తీసుకుపోతామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరూ దయచేసి, ఎందుకంటే సార్ చెప్పినటువంటి 2 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు మ్యూజిక్ కాలేజీ ఉంది కానీ అది సక్రమంగా పనిచేయట్లేదు. మన టీజీవీ కళాక్షేత్రం ఆధ్వర్యంలో ఒక మ్యూజిక్ కాలేజీ, ప్రైవేట్ మ్యూజిక్ కాలేజీ సార్ చెప్పింది అది. కాబట్టి అది పిల్లలందరూ కూడా అందులో చేసుకోవాలి. రెండవది ట్రైనింగ్